ఇక ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జయశంకర్ జిల్లాలో మొదటి విడత రెండవ విడత కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక మూడో విడత ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎవరైతే విధుల పట్ల గైర్హాజరైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులపైన జిల్లా అధికారిక యంత్రాంగం సీరియస్ అవుతా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేదని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవని, ఇవి పూర్తిగా చట్టబద్ధమైనటువంటి బాధ్యతలను కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైనటువంటి సిబ్బందిపై జిల్లా అధికారిక యంత్రాంగం కఠినంగా స్పందించింది. రెండో దశ పోలింగ్ సమయంలో విధులకు హాజరు కాకపోయినటువంటి ఎవరైతే గైర్హాజరైనటువంటి 73 మంది పీఓలు కావచ్చు, ఓపీఓలకు కావచ్చు సోమవారం సోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల విధులకు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కూడా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ఎందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో నిర్దేశిత గడువులోపు వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. గడువులోపు సరైనటువంటి సమాధానం ఇవ్వని పక్షంలో ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని కూడా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ నెల 17వ తేదీన జరుగుతున్నటువంటి మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు విధులు కేటాయించినటువంటి సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. ఇక గైర్హాజరైతే గనక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మూడో దశ ఎన్నికలు చూసినట్లయితే గనక మల్హర్రావు మండలం, మహాముత్తారం, అదేవిధంగా మహదేవ్పూర్, కాటారం మండలంలో జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మూడో దశ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరోవైపు సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కూడా భద్రతను అదేవిధంగా నిఘాను కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అధికారులు వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఇక ఎన్నికల్ని ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా అధికారిక యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు కూడా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రెండో దశ ఎన్నికలకు సంబంధించి గైర్హాజరై విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాటికి సంబంధించి అధికారులపైన కూడా కఠినంగా వ్యవహరిస్తూ వారికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.